హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై స్టార్ట్స్. ఈరోజు నేను చాలా ఈజీగా వంకాయ అలానే బఠానీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వంకాయ పచ్చి బఠానీ అనమాట. చాలా బాగుంటుంది. దగ్గరికి మంచిగా కర్రీలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూడండి, ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కాస్త కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు పచ్చి బఠానీ సీజన్ కదండి, మనకి పచ్చి బఠానీలు దొరుకుతున్నాయి మార్కెట్లో. చాలా చాలా బాగుంటుంది వంకాయలో మనం పచ్చి బఠానీ వేసుకొని చేసుకుంటే. ఇప్పుడు ముందుగా మనం ఆయిల్ వేసిన తర్వాత ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కాస్త ఆవాలు, జీలకర్ర, అలానే నేను ఆనియన్, పచ్చిమిర్చి ఇలా చాపర్లో వేసి మంచిగా సన్న సన్న ముక్కలుగా కట్ చేశానమాట. కరివేపాకు కూడా వేసేసాను ఇందులోనే. కరివేపాకు ఇలా మనం ఆనియన్, పచ్చిమిర్చితో పాటు ఆయిల్లో వేసామనుకోండి, చిటపటలు ఆడకుండా ఉంటుంది, మన మీద పడకుండా ఉంటాయి అన్నమాట. అందుకని వీటితో పాటే నేను కరివేపాకు కూడా వేసేసాను. వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇంత సన్నగా చాప్ చేశాను కాబట్టి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అనేవి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకున్నదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా ఈ ఆయిల్లో కాస్త ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక 1 మినిట్. అలానే మనం వంకాయలని పొడవుగా కట్ చేసుకొని ముందుగా సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. సాల్ట్ వాటర్లో వేసుకుంటే బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. ప్లస్ వంకాయలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువగా పుచ్చులు వస్తుంటాయి కదా వంకాయల్లో. నీట్గా ఇలా సాల్ట్ వాటర్లో వేసుకొని ఇందులో వేసేసి మొత్తం అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట, అంతా కలిసేలాగా. చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఒక్కసారి పచ్చి బఠానీ వేసి వంకాయ ఇలా చేసి చూడండి. ఎప్పుడు ఇలానే చేసుకుంటారు, అంత బాగుంటుందన్నమాట. ఇందులోకి నేను ఇప్పుడు చూడండి పచ్చి బఠానీలని వేసేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టి క్లోజ్ చేసి 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మిక్స్ చేసుకోవాలి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేస్తూ కలుపుతూ మళ్ళీ లిడ్ పెట్టి క్లోజ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి ఈ వంకాయలని. చూడండి, ఇప్పుడు కాస్త మగ్గిపోయినట్లు అనిపిస్తున్నాయి కదా. ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులోకి పసుపు, అలానే మీ టేస్ట్కి సరిపడా కారం, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము అందుకని కారంని చూసుకొని వేసుకోండి. మీకు ఎంత స్పైస్ పడుతుందో, నేను 1.5 స్పూన్ వేసాను అనమాట కారంని. కాస్త వంకాయ కర్రీ ఎందుకో నాకు స్పైసీగా ఉంటేనే చాలా బాగా అనిపిస్తుంది. అలానే ఇందులో సాల్ట్ కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా చిన్న టీ గ్లాస్లో 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి ఈ కర్రీ మనం ఏదైతే ఉప్పు, కారం అన్నీ వేసాం కదండి, ఇప్పుడు అన్నీ చక్కగా ముక్కకి పడుతుందన్నమాట. అప్పుడు చాలా చాలా బాగుంటుంది టేస్ట్. చాలా దగ్గరగా ఉడుకుతుంది. మనకేమి ఇది సూపీగా ఏమి ఉండదండి. జస్ట్ కొన్ని వాటర్ వేసేసి లిడ్ పెట్టి ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి లిడ్ ఓపెన్ చేసి చెక్ చేయండి. కర్రీ చాలా దగ్గరగా తయారైపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవడమే, అంతే అండి. వేడి వేడిగా వంకాయ బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇలా చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.